హాయ్ హలో వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈ రోజు మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. హలో సార్, నమస్తే అండి. నమస్తే సార్, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ హిట్టా ఫట్టా ఎలా ఉంది? బేసిక్గా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా గురించి మాట్లాడుకుంటే గతంలో ఒక సినిమాని డైరెక్ట్ చేసిన ఒక డైరెక్టర్, దీనికి డైరెక్టర్ అండ్ పెద్ద బ్యానర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ కూడా అందులో ఒక పార్ట్. విజయశాంతి గారు సినిమా అండ్ విజయశాంతి గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు, గతంలో సరిలేరు నీకెవరు చేసింది కదా అంటే ఆవిడ పవర్ఫుల్ లేడీ అని పవర్ఫుల్గా అలా చూపించి వదిలేశారు అంతే. కానీ అసలు విజయశాంతి ఎలా ఉండింది, అభిమానులకి విజయశాంతికి కూడా అభిమానులు ఉన్నారు, ప్రత్యేక అభిమానులు. ఆవిడ ఎలాగైతే ఉండాలో ఇందులో అలా ఉంది అని ఆ ట్రైలర్స్ టీజర్లు చెప్పకనే చెప్పాయి. ఇంకా ప్రమోషన్స్ విషయంలో అయితే సినిమాని నెత్తి మీద మోసింది విజయశాంతి. నిజంగా చెప్తున్నా, ప్రామిస్. ఆవిడ నేను విజయశాంతి అంటున్నానని ఏమనుకో, గారు అనట్లేదని చెప్పేసి అభిమానంతో అంటున్నా, అంతమించి ఇంకేం లేదు. అండ్ కళ్యాణ్ రామ్తో పాటు ఒక సినిమా చేసింది, బాగానే ఉంది. అది కళ్యాణ్ రామ్ వాళ్ళ ప్రొడక్షన్. ఈవిడ ఏదో పని చేసామా వెళ్ళామా అన్నట్టు కాకుండా ప్రతి ప్రమోషన్లో పార్ట్ అయింది. ఈవెన్ మీకు చూడు, ఈ టీవీ రియాలిటీ షోలు ఉంటాయా, వాటిలకు కూడా వచ్చింది. అసలు నిజంగా గ్రేట్ చెప్పాలంటే. ఈ రోజుల్లో హీరోయిన్లు కూడా రాని పరిస్థితి, అలాంటిది ఆవిడ దగ్గరుండి సినిమా మొత్తాన్ని మోసేసింది. సాయి మంజరేకర్ హీరోయిన్ అయినప్పటికీ కూడా ఎక్కడ చూడు కళ్యాణ్ రామ్ గారు సినిమాని మోస్తూ ఉంటే ఆయనతో పాటు ఈవిడ ప్రతి చోట ఇంటర్వ్యూలలో అక్కడ ఇక్కడ ముచ్చటేసింది. అరే భలే ఉంది బాండింగ్ అని. ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చి ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడం, ఆవిడ ప్రమోషన్స్ అన్నీ బాగుంది. మా సినిమా ఎలా ఉందో చూద్దాం అనుకునే వాళ్ళకి ఫస్ట్ యాక్షన్ ఎపిసోడ్స్ అవి ఇట్లా విజయశాంతి గారి ఫైట్లు గట్రా కూడా చూపించారు ట్రైలర్స్లో. సరే ఇంకా చూద్దామని కూర్చుంటే ఇక కథ విషయానికి వెళ్దాం. సాధారణ కథే, అలా అని చెప్పి తీసి పడేయాల్సిన అవసరం లేదు. కథలు ఎప్పుడైనా సరే నార్మల్గానే ఉంటాయి. దాన్ని తీర్చిదిద్దే విధానం డైరెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. ఇదేంటి, ఇప్పుడు ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని వాళ్ళ అబ్బాయి, వీళ్ళు ఏదో కారణంగా అసలు యాక్చువల్గా ఒకరిని వదిలి ఒకరు ఉండలేని పరిస్థితి, కానీ కొన్ని కారణాల వల్ల దూరంగా ఉంటారు. ఇక ఐపీఎస్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కొడుకు ఎప్పుడు చూసినా మన కథల్లో ఇంకో రకంగానే ఎదుగుతూ ఉంటాడు. ఇక్కడ కూడా అంతే. ఆయన ఒక పెద్ద గ్యాంగ్స్టర్ వైజాగ్లో. ఆ తర్వాత ఈయన ఎందుకు గ్యాంగ్స్టర్ అయ్యాడు, కొన్ని టైంలో ఇప్పుడు ఆవిడ అంతా సిన్సియర్ అధికారిని, కొడుకు ఇక తల్లికి ఎదురెళ్లాల్సి వస్తుంది. ఇంకా ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. మరి నువ్వు తప్పు చేసిన చట్టం ముందు కొడుకైనా తండ్రైనా ఎవడైనా ఒకటే, భర్తైనా ఒకటే అనేలాగా. అసలు అది ఎందుకు డాన్ అయ్యాడు, వీళ్ళు ఎందుకు విడిపోయారు, విడిపోయిన వీళ్ళు మళ్ళీ ఎలా కలిశారు, ఆ కలయిక ఎలా ఉంది, సాఫీగా సాగిందా లేదా, ఇలాంటి అంశాల కోసం సినిమా చూడాలి. అండ్ నెక్స్ట్ ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు ఊహించే కథలే ఉంటాయి. ఇప్పుడు అట్లా మారిన హీరో లాస్ట్లో అసలు ఏదో ఒక గొప్ప కాజ్ కోసం తను అలా చేశాడు, అసలు విషయం తను నిజంగా విలన్ కాదు అనేది క్లైమాక్స్లో చూపిస్తారు. అయ్యయ్యో నా కొడుకు ఎంత మంచోడో, నేను అనవసరంగా అసహించుకున్నానని వాటేసుకొని ఉబ్బితబ్బిబ్బైపోయి తల్లిళ్ళు ఉంటారు. ఇలాంటి క్లైమాక్స్లు చూస్తాం. కానీ ఈ సినిమా క్లైమాక్స్ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఎవరు ఊహించరు సచ్ కైండ్ ఆఫ్ ఒక షాక్ ట్రీట్మెంట్ అని చెప్పుకోవాలి. బ్యూటిఫుల్ క్లైమాక్స్. అండ్ నెక్స్ట్ ఇందాక నేను చెప్పిన సాదాసీదా కథ కూడా సాదాసీదా కథే, కానీ ఇక్కడ వీళ్ళు తెరకెక్కించిన విధానం మాత్రం వావ్ అనిపించేలా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసి వీళ్ళు ఇలా అని చెప్పే ప్రయత్నం చేస్తూ సెకండ్ హాఫ్కి అసలు వీళ్ళందరూ ఏంటిలా అని చెప్పే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ కూడా నెక్స్ట్ ఏంటి అనే ఎంగేజింగ్ కాన్సెప్ట్తోనే వెళ్తూ ఉంటుంది స్టోరీ అంతా కూడా. అండ్ ఇక నటీనటుల తీరు గురించి మాట్లాడుకుంటే కళ్యాణ్ రామ్ గురించి మాట్లాడుకోవాలి. ముఖ్యంగా డైలాగ్ డెలివరీ ఎంత బాగా చేస్తున్నాడు అంటే, కళ్యాణ్ రామ్ని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. మనకున్న హీరోలలో ఆనిముత్యాలు లాంటి నటులు బోలని మంది ఉన్నారు, అందులో ప్రత్యేకించి చెప్పుకోవాలి ఎన్టీఆర్ గురించి. ఏ మాత్రం తగ్గకుండా కళ్యాణ్ రామ్ ఇందులో బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ వాళ్ళ బ్లడ్ అలాంటిది, ఇంకంతమించి మనం ఏం చెప్పలేము. ఆ తర్వాత విజయశాంతి గారి గురించి మనం మాట్లాడుకోవాలనే అర్హత కూడా నాకు లేదు. ఆవిడ నటన గురించి మనం మాట్లాడేది ఏంటి, అంతే కదా. ఎంతోమంది హీరోయిన్స్కి ఇన్స్పిరేషన్ ఆవిడ.
హీరోలతో పాటు స్టార్ ఇమేజ్ని తెచ్చుకున్నటువంటి ఒక నటి. ఒక హీరోయిన్. సో తన నటన గురించి అసలు మాట్లాడే అర్హత కూడా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇకపోతే మిగతా వాళ్ళందరూ కూడా తమ పరిధి మేరకు బాగానే చేశాడు. శ్రీకాంత్ ముఖ్యంగా విలనీ షేడ్స్తో మళ్ళీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. శ్రీకాంత్ ఆల్రౌండర్, ఏది ఇచ్చినా పండిస్తాడు. అండ్ ఇంకా డైరెక్టర్ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. మామూలు కథలని ఇప్పుడు నిర్మాత దగ్గరికి వెళ్ళి కథ ఏంటి అంటే, లేదంటే ఒక సిన్సియర్ ఐపీఎస్ అధికారి, కొడుకేమో కొంచెం డాన్లా ఉంటాడు, తర్వాత క్లైమాక్స్కి వీడు మంచోడు అని తెలుస్తుంది, ఇది స్టోరీ అంటే ఏ ప్రొడ్యూసర్ అయినా సరే ఏముందయ్యా దీంట్లో కొత్తదనం అంటారు. అలాంటిది 3-4 నిర్మాతలు సంయుక్తంగా నిర్మించారు ఈయన నమ్మి అంటే ఏదో ఉండబట్టే కదా. ఆ పాయింట్ నమ్మి బేస్ చేసుకొని కథను ఒక రకంగా బిల్డ్ చేసుకొని దాన్ని అలా ప్రజెంట్ చేశాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ప్రేక్షకుడి దగ్గర కథ రావాలంటే ముందు నిర్మాత కదా ఓకే చేయాలి. అలాంటి ఎన్టీఆర్ ఆర్ట్స్ అంటే పైగా ఈ అబ్బాయి హీరో, నటుడు, పైగా మంచి నిర్మాత, ఎన్నో చూసుంటారు వాళ్ళు. అంత సాదాసీదా పాయింట్తో కథలంటే వీళ్ళు ఏం లేకుండా నిర్మించరు. సో అదేదో ఉంది అని ముందే అనుకోవాలి మనం. సో ఖచ్చితంగా కొత్తగానే ఉంటుంది, కొత్తగానే ఉంది. ఇంకా హీరోయిన్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఇంకా మొత్తం వీళ్ళిద్దరు డామినేట్ చేసేసారు ఆ పిల్లని. ఉన్నలో ఉన్నంత ఆ పిల్ల కూడా బాగానే చేసింది. మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే అజనీష్ లోక్నాథ్ పాటలు పర్వాలేదు అనిపించిన, బీజిఎం మాత్రం సినిమాకి తగ్గట్టు పర్ఫెక్ట్గా ఇచ్చాడు. ఎడిటింగ్ కూడా చాలా క్రిస్పీగా ఉంది, నిర్మాణ విలువలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇంకొంచెం మంచిగా చేస్తుంటే బాగుండేది. అట్లా ఏం లేదమ్మా, కథకి ఎంతవరకు కావాలో అంతవరకే చేస్తారు, అక్కర్లేనివి కత్తిరించుకుంటారు. ఎడిటర్ నువ్వు ఇంకా కట్ చేయమంటే డబ్బులు వేస్ట్ చేయని అర్థం దాన్ని. యాక్చువల్గా ఎడిటర్లు మీరు చాలామంది అంటారు కానీ ఇంకొంచెం చేస్తే బాగుండు, ఇంకా కట్ చేస్తే బాగుండు అంటారు. ఉన్నదాన్నే పద్ధతిగా చూపించడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఏ చిన్న కత్తిరింపు అయినా సరే అక్కడ ₹1 పడేస్తున్నావు డస్ట్బిన్లో. అంత కష్టపడి కదా షూటింగ్ చేస్తారు. సో పద్ధతిగానే ఇచ్చాడు, పర్ఫెక్ట్గానే ఇచ్చాడు, అట్లాంటివి ఏం లేవు, ఏది ఇబ్బంది పెట్టల. ఇకపోతే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ మనం విజయశాంతి గారిని చూసాం. మొన్న చూసినప్పటికి కూడా ఆ విజయశాంతికి ఈ విజయశాంతికి తేడా ఉంది. ఇది కదా మనకు కావాల్సిన విజయశాంతి గారు అనిపించేలా ఉంది. అండ్ కళ్యాణ్ రామ్ బింబిసార తర్వాత మంచి క్యారెక్టర్తో మన ముందుకు వచ్చాడు, అన్నీ చేయగలడు ఈ అబ్బాయి. ఓవరాల్గా చాలా బాగుంది సినిమా. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 4.5/5. ఆ 0.5 ఏంటంటే రొటీన్ స్టోరీ, ఇంకొంచెం కొత్తగా ఆలోచించవచ్చు కదా అనిపించే ఇబ్బందే తప్పితే అంత మించి ఇంకేం లేదు. ఈ సినిమాలో అసలు మైనస్లు వెతకడానికి ఏం లేవు.